దేవాత్మల ప్రేమ ప్రాప్తిస్తుంది, కానీ పరమాత్మని ప్రేమ ఈ ఒక్క జన్మలోనే ప్రాప్తిస్తుంది. బాప్దాదా కూడా ఇటువంటి పాత్రులైన ఆత్మని చూసి ఏమంటారు? వా పిల్లలు, వా మీరు మాత్రమే కోట్లలో కొద్ది మంది అయిన పాత్రులుగా అయ్యారు. మరియు ప్రతి కల్పము మీరే పాత్రులుగా అవుతారు. ఇటువంటి నష నడుస్తూ తిరుగుతూ ఉంటుంది కదా. మీ హృదయం కూడా వా నా భాగ్యము అన్న పాటను పాడుతూ ఉంటుంది. ఈ పాటను పాడుతూ ఉంటారు కదా. బాబా కూడా ఈ పిల్లలందరూ అధికారులు అని సంతోషం కలుగుతుంది. तीर्थ बना है तुमसे ओ अब्बा वो वाले, आओ तीर्थ बना है तुमसे ओ अब्बा वो वाले, महक रहा है मधुबन तुमसे। ओम शांति। अव्यक्ति परिवार में आपका स्वागत है। आज है दिन 23। सदा हर्षित रहने के लिए सदा हर्षित नेचर को सरल बनाओ। మీ నేచర్ ని సరళంగా తయారు చేసుకోండి, సహనశీలుగా అవ్వండి. आज का विषय है శ్రేష్టమని. ఈరోజు जो जैसे कर्म करता है ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో దాని అనుసారంగానే వారికి పేరు కూడా వస్తుంది. కర్మలు ఒకవేళ శ్రేష్టంగా ఉన్నట్లయితే శ్రేష్టమని అన్న పేరు వస్తుంది. శ్రేష్టమనిగా అయ్యేందుకు మనసు, వాణి, కర్మలలో సరళత మరియు సహనశీలత ఈ రెండు గుణాలు అవసరం. ఒకవేళ సరళత ఉండి సహనశీలత లేకపోయినా కూడా శ్రేష్టం కాదు. అందుకే సరళత మరియు సహనశీలత రెండు కలిపి ఉండాలి. जगदम्बा माँ की विशेषताएं। జగదమ్మ మా యొక్క విశేషత ఎప్పుడు అనేవారు, शक्ति जमा करने में आप लोग कितनी मेहनत करते हो। శక్తి జమ చేసుకోవడంలో మీరు ఎంత పని చేస్తారు. कर लेते हो। फालतू बातों में शक्ति खर्च करके फिर उदास। फालतू విషయాల్లో ఖర్చు చేసి कमाई करने में इतना टाइम नहीं देते, लेकिन ఖర్చు చేస్తూ ఉంటారు. खर्चा ही खर्चा, फिर देवाला हो जाता। और जब कोई बात सामने ఖర్చు చేసి అలా ఉదాసీనం అవుతారు. ఫాల్తు విషయాల్లో బలహీనంగా అవుతారు. సంపాదనకి ఎంత ఎక్కువ టైం ఇవ్వరు, కానీ రోజంతా
ఖర్చు చేయటమే జరుగుతూ ఉంటుంది. ओम शांति। ఓం శాంతి. ओम शांति। ఓం శాంతి. सभी खुश हो? అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? खुश हैं सभी? అందరూ సంతోషమే ठीक కదా? है सभी? సంతోషంగా ఉన్నారు కదా? బాగున్నారు ठीक కదా? हो? अच्छा, हाँ बोलो सभी। అందరూనా? सदा अपने को भरपूर रखना। సదా మన తాము సంపన్నంగా जो भरपूर ఉంచుకోండి. होते हैं ఎవరైతే సంపన్నంగా ఉంటారో सब कुछ सहज लगता है అన్ని సహజం అవుతాయి. और अपने मन को, తమ మనసు, बुद्धि को తమ బుద్ధికి संभालना आना चाहिए। సంభాలన చేసుకోవటం, जैसे शरीर की संभाल होती है ना, ఎలా అయితే శరీరాన్ని సంభాలన చేసుకుంటారో हवा, అలా पानी, भोजन, తమ భోజనం, తమ सब में अलग అన్ని संभाल चाहिए होती है। రకరకాలుగా సంభాలన చేసుకోవాల్సి ఉంటుంది. जैसे तन ठीक काम करता रहे, వాటితో శరీరం इसी तरह మంచిగా से अपने పనిచేస్తుంది. मन को ठीक रखना। అలానే మన మనసును కూడా సరిగ్గా ఉంచుకోవాలి. हमें మనకి अपने मन का మన మనసు कि मन एक ऐसी शक्ति है మనసు శక్తి ఎలాంటి శక్తి అంటే कि संकल्प आते हैं, మనసులో సంకల్పం వస్తుంది, उसकी దాని गति, उसकी शक्ति, దాని శక్తి दोनों बनी रहे, రెండు जितना తయారవుతాయి. मन को चला सकते हैं चलाएंगे, ఎలా ఎంత అయితే पर మనసుని मन को నడిపిస్తామో అంత शांत నడిపించ रखना भी जरूरी है। మనసుని శాంతంగా ఉంచుకోవటం और కూడా भीतर में అవసరం. जब भी ऐसा लगे ఎప్పుడైనా कि ఏమైనా थोड़ा सा మనసు కొద్దిగా एक्स्ट्रा सोच रहा है, ఎక్కువగా थोड़ा ఆలోచిస్తుంది, अलग दिशा में है, ఇంకో దిశలో ఉంది तो అంటే मन को शांत रखना है। అప్పుడు మనసుని नहीं कि శాంతంగా चलता ఉంచుకోవాలి. ही रहे। మనసు जब भी भगवान ने నడుస్తూనే कहा ना कि कमाई करने में मेहनत है, खर्च हाँ। में मेहनत नहीं लगती। సంపాదించుకోవడానికి कमाई करता है, కష్టపడాల్సి जमा వస్తుంది, करता है, ఖర్చు చేయడానికి रखो, అవసరం रखो। లేదు. हाँ, जब खर्च का समय आता है तो पता ఖర్చు नहीं చేసే लगता है। వచ్చినప్పుడు తెలియని కూడా తెలియదు. तो जो समझदार होते हैं, ఎవరైతే తెలివి కల వాళ్ళు ఉంటారో, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారో, कमाते भी हैं, खर्चते भी వాళ్ళు हैं, సంపాదించుకుంటారు, करते हैं। ఖర్చు చేస్తారు, అలానే జమ కూడా చేసుకుంటారు. कमाते भी हैं, సంపాదించుకుంటారు, जो जरूरी है करते हैं, ఏదైతే అవసరమో అది ఖర్చు పెడతారు, అలానే ये अनुभव సేవ్ కూడా చేసుకుంటారు. शुरू से ऐसा किया है। एक बार बाबा ने कहीं भेजा బాబా खोलने के लिए, ఒకళ్ళని పంపించారు సెంటర్ ఓపెన్ చేయడానికి. బాబా इतना किराया, इतना खर्च है, ये सब करके हर महीने थोड़े दिन के थोड़ा महीने दिए, నెలకింత రెంట్కింత అవసరాలకింత అని ఇచ్చారు 2 నెలల వరకు. तो हम क्या करते थे, मैं నేను 50 रुपए पहले एक साइड पर रख देते थे, ఒక 15 రూపాయలు పక్కన పెట్టేవారు. कुछ करना है करो। దాని తర్వాత ఏం చేయాలో అది చేసేవాళ్ళం. तो जैसे हम समझ जाए जिनको, कभी ऐसा नहीं होगा कि धन की कमी हो। ఎప్పుడు ధనానికి లోటు ఉండకూడదని అర్థం చేసుకున్నాను. मन भी है, అలానే మనసు కూడా खाली हो जाता है, అప్పుడప్పుడు ఖాళీ అవుతుంది, और ऐसा लगता है कि कुछ अच्छा नहीं लग रहा, అనిపిస్తుంది, మంచిగా అనిపించట్లేదు అని అనిపిస్తుంటుంది. तो
थोड़ा बेचैन भी हो जाता है क्योंकि कहीं ना कहीं అంటే ज्यादा ఎక్కడో ఒక यूज చోట हो गया है బాగా ఉపయోగించేసాం మనసుని. और कैसे మరి हमारे ఎలా మన निसंकल्प भी रहे దృఢ और సంకల్పము समय पर ఉంచుకోవాలి. संकल्प भी आए సమయానికి సంకల్పం కూడా రావాలి. जो अच्छे पुरुषार्थी होते हैं ఎవరైతే మంచి పురుషార్థులు ఉంటారో वो मन को వారు మనస్సుని चलने भी देते हैं और संयम में भी रखते हैं నడిపిస్తారు, అలానే శాంతంగా కూడా ఉంచుకుంటారు. ऐसे ही हमारी बुद्धि है అలానే మన బుద్ధి కూడా बहुत जल्दी प्रभावित हो जाती है చాలా త్వరగా ప్రభావితం అవుతుంది. और जो प्रभावित बुद्धि होती है वो एक्यूरेट ప్రభావిత బుద్ధి और आजकल तो देखो समय ऐसा है ఈ రోజుల్లో చూడండి సమయం कि जो ఎలాంటిదంటే अपनी इंटरेस्ट है ఎవరిది వాళ్ళ उसको ఇంట్రెస్ట్ ఉంది. स्वार्थ नहीं कहेंगे पर ఆ, अपनी जो रुचि స్వార్థం అని है అనము, కానీ తమదంటూ ఉంటుంది. उससे सारा कार्य चलना దాని चाहिए ऐसा ప్రకారమే करते ఆ, అన్ని కార్యాలు इसलिए నడుస్తుంటాయి. बाबा की श्रीमत क्या है అందుకని బాబా ज्ञान శ్రీమతం के नियम क्या है జ్ఞాన నియమాలు ఏమిటి, वैसे अपने मन और बुद्धि को ठीक रखना మనసు బుద్ధిని ये సరిగ్గా भी ఉంచుకోవటం, पुरुषार्थ है ना అది కూడా పురుషార్థమే కదా. कि कभी भी ఎప్పుడూ కూడా जब भी ऐसा लगे ఏమైనా ఇలా అనిపిస్తే, कंफ्यूजन है అలజడిలోకి వచ్చిన, अनसर्टेन है అన్సర్టనిటీకి नहीं వచ్చిన, करें कैसे करें చేయాలా कुछ వద్దా मत అనే करो సందేహంలోకి వచ్చిన, कुछ नहीं सोचो ఏమి ఆలోచించదు, शांत होके శాంతంగా याद में పోయి బాబా देखो స్మృతిలో ఉండి कैसे आपको हर అప్పుడు बात చూసుకోండి. स्पष्ट అప్పుడు ప్రతి విషయం इसके बाद స్పష్టంగా क्या होना है కనిపిస్తుంది. क्या करना है ఏం सब అవ్వాలి, ఏం एकदम చెయ్యాలి स्पष्ट అన్ని हो जाती है ఒక్కసారిగా మీకు అర్థమవుతాయి. तो इसलिए అందుకని खुद को ठीक रखना స్వయాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. ये बहुत जरूरी है उसके అది समय చాలా भी बहुत అవసరం, जरूरी है చాలా చాలా అవసరం. तो जैसे ఎలా पूरा అయితే भरपूर भी रहें సంపన్నంగానూ ఉండాలి, और हर बात में అలానే ప్రతి విషయంలో चाहे वो संकल्प है అవి चाहे సంకల్పాలు समय అవ్వచ్చు, है సమయం కావచ్చు. समय को भी हम సమయాన్ని कैसे यूज కూడా करें మనం ठीक से ఎలా ఉపయోగించాలి సరిగ్గా. बहुत व्यस्त भी हो और फ्री भी हो బిజీగానే ఉండాలి, అలానే के ఫ్రీగా लिए కూడా ఉండాలి. अपनी जीवन की यात्रा के लिए अपना తమ प्लान జీవన बनाना पड़ता है ప్లాన్ చేసుకోవాల్సి పడుతుంది. क्योंकि लौकिक दुनिया में ఎందుకంటే तो లౌకిక अति में चले ప్రపంచంలో जाते हैं डर అటు ఇటు కొన్నిసార్లు ఇటు కొన్నిసార్లు అటు వెళ్తూ नफरत ఉంటాం. रखते हैं किसी बात की ఇప్పుడు अति में नहीं जाते ఏ విషయంలోనూ कई మనం लोग అతిలోకి होते हैं వెళ్ళకూడదు. कुछ खाना अच्छा लगता है कोई चीज కొన్ని बहुत खा लेते हैं ఏవైనా పదార్థాలు బాగా బాగుంటే చాలా ఎక్కువగా सब తినేస్తాం. कुछ खाओ हमारी दादी जानकी कहती थी జానకి దాది कुछ అనేవారు, नहीं छोड़ती न नमक छोड़ूंगी न चीनी छोड़ूंगी न నేను ఏది వదలను, थोड़ा खाऊंगी కొద్ది కొద్దిగా తింటాను थोड़ा అని. थोड़ा खाऊंगी ఉప్పు వదలను, కారం వదలను, ఏది వదలను, అన్ని కొద్ది కొద్దిగా वो मुझे తింటాను दादी అని. का फॉर्मूला बहुत होता है कई होते हैं दादी बिल्कुल फार्मूला ये नहीं खाना है फिर कहेंगे ये खाना है तो बहुत खा लेंगे ఇదైతే నేను అస్సలు తినను, ఇదైతే నేను शरीर చాలా को भी తింటాను. हाँ, అలా ఉండకూడదు. वंचित శరీరం रखना है వంచితం చేయకూడదు. किसी चीज से ఏ नहीं పదార్థంతో ओवर करना है कुछ भी అలానే ఎక్కువగా కూడా संकल्प తీసుకోకూడదు. समय సంకల్పాలు, సమయము सबको पूरी तरह से అన్ని संभालना जरूरी है పూర్తిగా సంభాలన बाबा कहते हैं చేసుకోవాలి. श्रेष्ठ బాబా मन శ్రేష్టమని, श्रेष्ठ को हम इंग्लिश में कहते हैं एलिवेटेड శ్రేష్టము అని ఇంగ్లీష్లో साधारण శ్రేష్టాన్ని ఎలివేటెడ్ साधारण అంటారు. से ऊपर సాధారణం కంటే ఎక్కువ. श्रेष्ठ बाबा कहते हैं कि బాబా అంటారు, जैसे कर्म करते हैं
ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో वैसे बाबा कहते हैं उनका దాని नाम అనుసారంగానే వారికి भी पड़ता పేరు है, కూడా नाम भी వస్తుంది. पड़ता है। जैसा कर्म करते हैं वैसा नाम भी पड़ता है। ఎటువంటి कर्म కర్మలు यदि చేస్తారో దాని श्रेष्ठ है అనుసారంగానే వారికి పేరు तो కూడా बाबा వస్తుంది. कहते हैं కర్మలు आज ఒకవేళ बनेगा, శ్రేష్టంగా ఉన్నట్లయితే आज बाबा सबको శ్రేష్టమని नया అన్న नाम పేరు दे रहे వస్తుంది. हैं, श्रेष्ठ मणि। श्रेष्ठ मणि है, बाबा कहते हैं श्रेष्ठ मणि శ్రేష్టమనిగా అయ్యేందుకు बनने के लिए मन, మనసు, వాణి, वाणी కర్మలలో और कर्म में सरलता సరళత మరియు और सहनशीलता हो। సహనశీలత. तो बाबा कहते हैं कि ये दोनों गुण ఈ రెండు గుణాలు అవసరం, बहुत సరళత आवश्यक है। మరియు సహనశీలత. बार बार बाबा सरलता पर जोर दे रहे हैं। अगर बाबा कहते हैं कि आप ఒకవేళ सरल సరళత हैं, ఉండి तो क्या होगा? సహనశీలత లేకపోయినా और కూడా सरल है आप, శ్రేష్టం కాదు. पर सहन शक्ति नहीं है तो भी श्रेष्ठ नहीं है। सहन शक्ति भी नेचुरल होनी चाहिए ना, సహనశక్తి కూడా న్యాచురల్ గా ఉండాలి, ఫోర్స్ గా కాదు, ఫోర్స్ చేయకూడదు. लगना ही नहीं चाहिए जैसे सहन कर रहे हैं। సహనం చేస్తున్నాము అని కూడా అనిపించకూడదు. सरल और श्रेष्ठ नहीं है, इसलिए सरलता भी चाहिए, सहनशीलता। శ్రేష్టమనిగా అయ్యేందుకు మనసు, వాణి, కర్మల్లో సరళత మరియు సహనశీలత ఈ రెండు గుణాలు అవసరం. पूरा मास बाबा ఈ పూర్తి నెలంతా సరళత మరియు సహనశీలత మీదే చెప్తూ ఉన్నారు. हम लोगों को दादी प्रकाश पण एक उदाहरण देती थी कि जब एक मूर्ति बनती है లక్ష్మణి చెప్పేవారు, बना మూర్తి देते हैं, చేసేటప్పుడు जब मूर्ति के फीचर्स बनते हैं మూర్తి ఫీచర్స్ तो हथियारा लेके उसको कुट हथियारे से होती रहती है तो పరికరం తీసుకొని చెప్తూ ఉంటారు. के फीचर्स अच्छे बनते हैं। దాంతో మూర్తి యొక్క కవలికలు బాగుండేలాగా చెక్కుతూ होता ఉంటారు. है कि देखो अगर सहन शक्ति नेचुरल है ఒకవేళ సహనశక్తి నేచురల్ గా ఉంటే जिम्मेवारी ले है हमारे ऊपर, आगे बढ़ते हैं, మనం कुछ फील नहीं होता है। వెళ్తాం. ఏది इसने ये कहा, ये సహనం చేస్తున్నాను, వీళ్ళు ये అదన్నారు, देखो ये तो होता ही रहता है, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. परंतु हमारे ऊपर उसका प्रभाव न पड़े। వాటి ప్రభావం మన మీద के పడదు. संस्कार समझ लिए हमने किए हैं, వాళ్ళ సంస్కారాలు అర్థం तो उसी చేసుకుంటాం. तरह से चाहे पॉजिटिव तरीके से चाहे नेगेटिव, పాజిటివ్ గా కానీ నెగటివ్ గా కానీ मेरा अपना पार्ट है, मुझे వాళ్ళ ఎలా ఉన్నా కానీ पार्ट నేను నా పార్ట్ని ప్లే చేస్తున్నాను. मेरी अपनी जिम्मेवारी है, मुझे నా सब బాధ్యత संभालनी है। అందరినీ సంభాళించు, तो बहुत मित्रता भी सबसे हो, అందరితో మిత్రతగా ఉండాలి, प्यारापन అతీతముగాను ఉండాలి, और हम सदा प्यारे रहे। ప్రియంగా కూడా तो ఉంటాం. आज बाबा का ये जो टाइटल है ना, श्रेष्ठ బాబా मणि, ఇచ్చిన టైటిల్ ఇవాళ भी ले శ్రేష్ఠ. लो ये टाइटल और आज స్వయం से यही తీసుకోండి. संकल्प करो, ఈ రోజు सदा నుండి श्रेष्ठ, సంకల్పం చేయండి, अपने సదా प्रति, శ్రేష్ఠ. दूसरों के प्रति मुझे ప్రతి सदा ఒక్కళ్ళ పట్ల श्रेष्ठ ही నేను సదా सोचना శ్రేష్టంగా है, ऐसा सबका శ్రేష్టంగానే अनुभव होना ఆలోచిస్తాను. चाहिए। ఇది అనుభవం कुछ చేద్దాం. क्षणों के लिए बैठेंगे, కొద్ది క్షణాలు కూర్చొని मैं श्रेष्ठ मणि हूँ, నేను శ్రేష్టమని संकल्प अपने को इस- देंगे, ఈ जिससे సంకల్పాన్ని हमारा स्वरूप స్వయానికి भी ఇచ్చుకుందాం. श्रेष्ठ అప్పుడు मणि మన का बन जाए। అప్పుడు మన స్వరూపం కూడా శ్రేష్టమనిగా అవుతుంది. ఓం శాంతి.
बाबा तेरी मीठी मुरली की धुन सुन कर के मन हर्षाए। अव्यक्तवाणी तारीख है 30 अव्यक्तवाणी जून जून 30, 1977। 77 बाप दादा की हर ब्राह्मणात्मा प्रति श्रेष्ठ ప్రతి బ్రాహ్మణాత్మ कामनाएं। గురించి బాప్దాదాకి ఉన్న శ్రేష్ట కామం सदा लक्ष्य रखो कि सदा स्वयं को लक्ष्य परिवर्तन होना है। స్వయాన్ని పరివర్తన मैं చేసుకోవాలి स्वयं विश्व की నేను స్వయం आधार मूर्त हूँ। ఈ ఆధారమూర్తిని सिवाय बाप के आधार के अल्पकाल के కేవలం బాబా आधार समय पर छोड़ देंगे। ఆధారంతో विनाशी అల్పకాలం हिलने యొక్క वाले ఆధారాన్ని సమయం आधार ప్రకారం आपको भी सदा వదిలేస్తాను कोई न कोई వినాశి हलचल में लाते रहेंगे। एक समाप्त होंगे, दूसरा जन्म लेंगे। ఒకటి సమాప్తమైతే ఇంకొకటి జన్మ इसी में తీసుకుంటుంది ही और शक्तियां ఇందులోనే व्यर्थ మన होंगी శక్తులు और వ్యర్థమవుతూ ఉంటాయి बात चलते चलते अलबेले होने के कारण कमजोरी के बोल बार बार ऐसे बोलते जैसे बड़ा मान से बोल रहे हैं। संकोच नहीं होता, బలహీనత వల్ల सच्चाई सफाई కేర్లెస్ వల్ల समझकर बोलते हैं। కొద్ది గర్వంతో చెప్తూ ఉంటారు क्या बोलते हैं? ఏమని అంటారు मैं डिस्टर्ब हूँ, मैं నేను कुछ డిస్టర్బ్ करके అయ్యాను दिखाऊंगी। నేను కొద్ది क्या చేసి करके చూపిస్తాను दिखाऊंगी? ఏం చేసి हंगामा। చూపిస్తారు या హంగామాను अपने आप को कुछ करके दिखाऊंगी। లేదా डिसर्विस మొత్తం తాము होंगी। ఏదన్నా ये చేసి देख लेना, చూపించుకుంటారు मैं हूँ ही ఇది कमजोर, संस्कार वश हूँ। నేను अच्छा, आगे బలహీనంగా कहानी ఉన్నాను कल సంస్కారాలు सुनेंगे। ओम शांति। అని కొద్దిగా డిస్సర్వీస్ చేస్తుంటారు तेरी मीठी मुरली की धुन सुन कर के मन हर्षाए। हो सुन कर के मन हर्षाए। मीठी प्यारी मम्मा ममता मई जगदम्बा। तो ऐसी बातों को समझते और अपना ऐसा पुरुषार्थ करते, अपनी ऐसी प्रारब्ध बनाओ। आत्मा भी गोरी, शरीर भी गोरे, ये नहीं गोरे हम यूरोपियन చెప్పేవి गोरे అర్థం नहीं, वो तो చేసుకొని देखो उनको రివార్డ్స్ ठंडा में रहते हैं సంపాదించుకోవాలి ना। ठंडे मुल्क कौन है, इसीलिए उसकी स्किन होती है, परंतु क्या रोग है, बीमारियां हैं, ये है, చల్లటి तो ప్రదేశ उसका गोरापन किया है। गोरा దేశాల్లో ఉండే వాళ్ళ नेचुरल శరీరం ब्यूटी। తెల్లగా वहाँ ఉంటుంది देखो सतयुग में नो लिपस्टिक, కాదు नो पाउडर, नो कुछ मेकअप करने की कोई సత్యయుగంలో दरकार नहीं, क्योंकि वो नेचुरल అక్కడ ब्यूटी है ఏమీ ना। మేకప్ यहाँ तो చేసుకునే मेकअप పని करनी ఉండదు पड़ती है, చాలా गोरों నేచురల్ को तो मेकअप సహజమైన करना అందం पड़ता है, ఉంటుంది वहाँ कुछ मेकअप नहीं, ఇక్కడ नेचुरल। చాలా और हेयर स्टाइल మేకప్ చేసుకోవాల్సి और शरीर ఉంటుంది छोड़ना करना ऐसे नहीं అక్కడ अका बैठे मर जाए ఆ, और फेल हो जाए, ये हो जाए, नहीं। कभी అసహజ वहाँ कभी विधवा होती नहीं, क्योंकि सदा स्वामी, ये सदा सुखी सब पाले जो है वो ईश्वर ఎప్పుడు के बल से ఆ, प्राप्त है, ఆ, गारंटी है। कोई लावार्थ ఆరోగ్యంగా हो ही नहीं ఉంటారు सकता। लावार्थ समझते हो, कहीं बच्चा न हो, धन हो, फिर बच्चा न हो, అక్కడ बच्चे నా के लिए ప్రకారం भगवान అన్ని बच्चा दो జరుగుతాయి ना, बच्चा ఆ, होना ही है, गारंटी। क्योंकि అది धन को नहीं तो గ్యారంటీ कौन संभालेगा। इसीलिए ये सब हमारी प्रारब्ध जो है ना, वो प्रारब्ध से అందరికి हमको सब कुछ प्राप्त होना है। తల్లిదండ్రులకి इसको ఒక कहा जाता है बर्थ राइट, కొడుకు जन्म ఉంటాడు सिद्ध का लाइफ का जो सब कुछ साधन है वो पूरे मिलेंगे, उनके कोई फिक्रात ही नहीं है। ఏ खाने ఏ पीने के लिए आज 2 మెటీరియల్ दिन न कमाए तो థింగ్స్ चाहे कोई అన్ని चिंता అన్ని रहती है, अरे లభిస్తాయి बीमार पड़ गया हो, अभी कौन कमाई करेगा, कैसे कहें घर का कौन करेगा, बच्चों को कौन, फिक्रात होती है ना। तो उसमें कोई खाने అక్కడ पीने के लिए सब आराम से मिलता ही సంపాదించకపోతే रहता है। ఎలా खाने అనే को तुम्हारे बच्चे, बच्चों के बच्चे, बच्चों के बच्चे खाते रहेंगे, पूरे खाते। బాధ ఉండదు यहाँ तो चिंता रहती है, ये तो चिंता से कमाया जाता है। तो ये सब बाप कहते मैं तुमको ऐसी लाइफ देता हूँ,
फिर बाकी क्या चाहिए? వాటి कभी వల్ల మీకు लड़ाई नहीं, ఎలాంటి कभी झगड़े नहीं। జీవితాన్ని अभी तो देखो ఇస్తారంటే आप लड़ाई झगड़े ये सब అక్కడ दिक्कतें, अर्थक्वेक हुआ, ये नेचुरल ఫైటింగ్ कैलेंडर, ఉండవు, ये कुछ बातें नहीं। జగడాలు तुम ఏవి ऑर्डर में, क्योंकि तुम ऑर्डर में आ जाते हो, तुम गॉड को ओबे करते हो, तो एवरी चीज सब तुमको ओबे करते हैं। अब तुम उसको ओबे नहीं करते हो, डिसऑर्डर में आए हो, तो ప్రపంచంలో सब అన్ని कुछ ఆర్డర్ तुमको ప్రకారం डिसऑर्डर में జరుగుతాయి. वर्क करेंगे। करेंगे, जरूर करेंगे नीचे वाले तुम्हारे। अच्छा, आज मालती खिलाएंगे। देखो बच्चे तो ऐसे ही शुद्ध होते हैं कि बहुत, और ये फिर भी शिव बाबा से प्रेम है। हाँ, याद करती हो ना, भूलती तो नहीं हो ना? బాబా అంటే ఇష్టమే కదా, బాబా అని గుర్తు చేసుకుంటారు, మర్చిపోరు शिव కదా. बाबा को याद कर करके శివ బాబా और అలాంటి खिलाओ, బాబాని सबको दियो शिव बाबा को, और खाने वाले लेने वाले भी याद करे। हाँ, శివ బాబాని देखो గుర్తుంచుకోండి, అందరికీ और याद చెప్పండి, दिलाओ आंखों से उसको, बोलो याद, అందరికీ ऐसे గుర్తు आंखों से इशारा చేయండి, करो। देखो हाँ, సిగ్నల్ ఇవ్వండి, दिखाओ कि आत्मा याद करो, ఒకరికొకరు आई దృష్టిని एम सोल, ఇచ్చుకోండి, सन ऑफ सुप्रीम सोल। हाँ, दृष्टि दे कर करके ఒకరికొకరు గుర్తు చేసుకోండి, శివ బాబాని గుర్తు చేసుకోవాలి అని. ఓం శాంతి. मिस्री से भी मीठे लगते तेरे बोल बड़े अनमोल, शब्द ज्ञान के सुन कर तेरे हुए असुर भी डावाडोल। पर्वत से ऊंचा सागर से गहरा तेरा अनुपम ज्ञान, तेरे गुण तेरी पहचान, तुम हो मम्मा उच्च महान। Om Shanti. To ఓం శాంతి. remain constantly cheerful, be easy సదా natured హర్షితంగా and ఉండేందుకు మీ tolerant, నేచర్ను సరళంగా an తయారు elevated చేసుకోండి, jewel. సహనశీలుడు A కావాలి, person is given a title according to the action he performs. శ్రేష్టమని. If your ఎవరు actions are ఎటువంటి తప్పులు elevated, చేస్తారో దాని you will be given అనుసారంగానే the వారికి title పేరు కూడా of an వస్తుంది. elevated కర్మలు jewel. ఒకవేళ శ్రేష్టంగా ఉన్నట్లయితే In order శ్రేష్టమని to అన్న పేరు become an వస్తుంది. elevated jewel, శ్రేష్టమనిగా అయ్యేందుకు both virtues of మనసు వాణి కర్మలలో simplicity సరళత and మరియు tolerance సహనశీలత ఈ are రెండు needed in your గుణాలు thoughts, అవసరం. ఒకవేళ words, సరళత ఉండి and సహనశీలత actions. If there is simplicity but not tolerance, then too you cannot be said to be అందుకే సరళత elevated. మరియు సహనశీలత రెండు కలిపి Therefore, ఉండాలి. as well as having simplicity, also be tolerant. Om Shanti. ఓం శాంతి. Om Shanti. Welcome ఓం to శాంతి. Avyakta Parivar. అవ్యక్త Today's పరివారానికి day స్వాగతము. 23. To remain constantly cheerful, సదా హర్షితంగా be easy ఉండేందుకు natured మీ and నేచర్ను సరళంగా tolerant. తయారు చేసుకోండి, Today's సహనశీలుగా topic, అవ్వండి. an ఈ రోజుటి elevated టాపిక్ jewel. శ్రేష్టమని. The specialities of Mother Jagadamba. మమ్మ జగదంబ always say స్పెషాలిటీస్. మమ్మ that ఎప్పుడు all of అనేవారు, you make so much effort మీరందరూ to చాలా accumulate your పురుషార్థం energy, చేస్తున్నారు, power, ఎనర్జీ and you waste శక్తిని it so సంపాదించుకోవడం, quickly, కానీ unnecessarily. వేస్ట్ చేస్తుంటారు చాలా క్విక్గా, You waste your energy అనవసరంగా. in wasteful matters and మీరు then become మీ sad ఎనర్జీని and weak. వేస్ట్ఫుల్ You don't give so much విషయాల్లో time to earning, but ఖర్చు throughout చేసి the day there is so much expense and సాడ్గా then అవుతారు, you బలహీనంగా become అవుతారు. bankrupt. మీరు When ఎక్కువ any టైం ఎవరో situation comes సంపాదించుకోవడానికి, in front of you, కానీ రోజంతా you see చాలా that it ఖర్చు is పెడతారు. very difficult ఇక తర్వాత because బ్యాంక్రప్ట్ you అవుతారు. don't have power. ఏదన్నా పరిస్థితి వచ్చినప్పుడు Now you listen చాలా to Mohini Didi ji. కష్టంగా ఉంటుంది, శక్తి లేదు అని అనుకుంటారు.
ఆ శక్తి లేకపోవటం వల్ల మీకు కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాం. Every thought has to be elevated. ప్రతి ఆలోచన శ్రేష్టంగా Whatever ఉండాలి. the situation. ఏ పరిస్థితి ఎలాంటిదైనా Thoughts are కానీ not connected with situation. నా Be ఆలోచనలు elevated. పరిస్థితులకి కనెక్ట్ అవ్వకూడదు, కానీ శ్రేష్టంగా ఉండాలి. And thought Shakti. also could be the weakness. ఆలోచన సంకల్పము శక్తి, అలానే బలహీనమైంది If your thoughts బలహీనమ కూడా. is elevated, ఒకవేళ సంకల్పాలు శ్రేష్టంగా ఉన్నట్లయితే మీరు స్ట్రాంగ్ గా ఫీల్ అవుతారు. but if thoughts are doubtful, ఒకవేళ సంకల్పాలు any సందేహపూరితమైనవి అయితే subtle negativity in the thought, ఒకవేళ ఆ సంకల్పాల్లో నెగటివిటీ ఉన్న సూక్ష్మంగా అప్పుడు బలహీనంగా you are ఫీల్ అవుతారు. మీరు and you have to create elevated thoughts. స్ట్రాంగ్ గా ఉండాలి అంటే Because శ్రేష్ఠ thoughts సంకల్పాలు have చేయాలి. vibrations. ఎందుకంటే సంకల్పాలకి Not only వైబ్రేషన్స్ ఉన్నాయి. vibrations, but వైబ్రేషన్సే energy కాకుండా which అది works. ఎనర్జీ కూడా, శక్తి. I know many times Baba talks చాలా about సార్లు బాబా good omens. అంటుంటారు And మంచి గ్రహాలు, we have to set శకునాలు good మనం omens upon ourselves. మన మీద మనమే So మంచి that even గ్రహాలను if there పెట్టుకోవాలి. are some negative omens, ఒకవేళ ఏవైనా our నెగటివ్ karmic account ఉన్నా కానీ or మన some పాత negative లెక్కాచారాల ప్రకారం influence, నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా but if you keep కానీ creating మనము elevated thoughts, శ్రేష్టమైన సంకల్పాలు omens will చేస్తూ also ఉన్నట్లయితే ఆ గ్రహాలు కూడా గ్రహణాలు కూడా తొలగిపోతాయి. keep increasing పెంచుకుంటూ power in the thought, and that is శక్తిని making thought elevated. సంకల్పాలు శ్రేష్టమైన సంకల్పాలు Baba చేస్తూ ఉండండి. wants children. బాబా పిల్లల నుండి Baba అదే has కోరుకుంటున్నారు. made us ఎందుకంటే బాబా his మనల్ని children and then తన పిల్లలుగా instruments చేసుకున్నారు, నిమిత్తులుగా for చేశారు establishment of the new world, కొత్త ప్రపంచ స్థాపనకు, for transformation from విశ్వ old world to పరివర్తనకు. new. One time we asked Baba ఓసారి బాబాని అడిగాము, that there are some spiritual leaders, స్పిరిచువల్ they are లీడర్స్ so ఉన్నారు, popular. వాళ్ళు చాలా పాపులర్ అయ్యారు, Millions of people start following them. మిలియన్స్ Trying to ఆఫ్ create పీపుల్ వాళ్ళని ఫాలో children. చేస్తా ఉన్నారు. Because his truth బాబా చిల్డ్రన్ should కావటానికి be చాలా Baba టైం said పడుతుంది. అప్పుడు బాబా అన్నారు, that those souls ఆ of other ఆత్మలు religions, మిగతా they come ధర్మాల from Bhagavata. So they ఆత్మలు just come. వాళ్ళు They అప్పుడే become the పరంధామం followers. నుండి వచ్చారు. But for you కానీ have to transform everyone మీరు from impure to ప్రతి pure. ఒక్కరిని మార్చాలి. They come pure, even if it's వాళ్ళు limited purity. వాళ్ళేమో పవిత్రంగా ఉన్న వాళ్ళు Their popularity, అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు, కానీ మీరు it's not పవిత్రం long-term. నుండి అది ఎక్కువ కాలం ఉండదు వాళ్ళది, You have more, కానీ you know, మీకు say, higher task, and ఇంకా that is ఎక్కువ to పెద్ద change human beings. ఉన్నతమైన humanity. కార్యం So ఉంది, if that is our task, establish దేవతలుగా మార్చటం. so one of ఇది the మన important qualities కొత్త which ప్రపంచ we all స్థాపన అనేది మన have పని. and should maintain, క్వాలిటీ always ఎప్పుడు positive మెయింటైన్ and చేయాలి. elevated. దానికోసం ఎప్పుడు Because then you will find not only పాజిటివ్ good గా omens, శ్రేష్టంగా but the energy of ఆలోచించాలి. different forms. It could be wealth, it could be health, it could be company, it could be relationships. Everything will ధనం be గురించి elevated because of your దేని గురించి ఆలోచనలు చేసినా అవన్నీ
శ్రేష్టంగా So ఉండాలి. nice అది sisters, ఆరోగ్యం గురించి కావచ్చు, ధనం put the గురించి mind కావచ్చు, into దేని గురించి ordinary అయినా things. కావచ్చు. Don't ఆర్డినరీ get negative thoughts, సంకల్పాలు but అయితే ordinary thoughts. కిందకి తీసుకొస్తాయి, And we నెగటివ్ know that థాట్స్ there ఇంకా will కిందకి always తీసుకొస్తాయి. be ఎప్పుడు అవి చేయకండి. some challenges. ఎప్పుడు ఛాలెంజెస్ in the వస్తుంటాయి. And I remember ఏం Guru చేసినా used కానీ to మనము tell us, నాకు గుర్తుంది దాది if you గురుసార్ are a good చెప్పేవాళ్ళు, instrument, మీరు ఒకవేళ మంచి when challenges నిమిత్త come, మాత్రులైతే ఆ ఛాలెంజెస్ you వస్తాయి, find solution. అప్పుడు మీరు సొల్యూషన్ Don't కనుక్కోగలుగుతారు. give up for any మీరు reason. ఏ Because in కారణంతోనూ that వదిలేయరు. challenge, ఎందుకంటే there ఆ is something ఛాలెంజ్ లో more. వలన ఇంకా ముందుకు Baba's children, is Baba's అందులో task. ఏదో ఒకటి దాగి ఉంది So ముందుకు constantly వెళ్ళటానికి. having that awareness is Baba's task. ఇది బాబా It's not my టాస్క్, ఇది నాది కాదు, So ఇది there is బాబా no burden, కార్యము. there is no problem, అప్పుడు there is no ప్రాబ్లం ఏమీ ఉండదు, difficulty. కష్టం అనిపించదు, I కష్టము met ఉండదు. this village and when I look around, నేను పీస్ విలేజ్ లో ఉన్నప్పుడు it's such a big place. అది చాలా పెద్ద And very few ప్లేస్, కానీ strength కొద్ది మందే ఉన్నారు here to అక్కడ maintain order. మెయింటైన్ చేయటానికి. How quietly it keeps going on, right? 25, 26. 25, 26 సంవత్సరాల నుండి అది నడుస్తూ ఉంది. Same like when I'm in Shantivan, శాంతివనంలో ఉన్నప్పుడు అలానే they cook even if there are no visitors. for విజిటర్స్ 9,000. లేకపోయినా కానీ వాళ్ళు They cook 9,000 like మందికి 9,000. ప్రతిరోజు So that means that much grains come, వండుతారు. that much అంటే cooking అంత happening కూరగాయలు అన్నీ there. వస్తుంటాయి. That is must be Baba. ఇది బాబా Not చేస్తున్నదే, we are doing. How much అది we are doing. Little, మనం చేస్తుంది కాదు. everyone, right? But how ప్రతి vast ఒక్కళ్ళం కొద్ది కొద్ది the చేస్తాము, task is. కానీ So we ఇదంతా can say for peace బాబా celebrate, చేస్తున్నారు. even in Shantivan. శాం- I'm sure you all had been to Shantivan, right? మీరంతా amazing. శాంతివన్కి వెళ్ళే ఉంటారు, చాలా అమేజింగ్ గా I ఉంటుంది wonder అక్కడ. how నేను అనుకుంటాను I go ఒక్కోసారి and, talk to those who are cooking or those who నేను are అక్కడికి giving వెళ్ళినప్పుడు accommodation day and ఆ, night. ఆ, అక్కడ I can speak వండే వాళ్ళని Very, చూస్తుంటాను. very important things. ట్రాన్స్పోర్టేషన్ Also ఎలా Baba. వాళ్ళని అడిగినప్పుడు One time అందరూ a అంటారు group of బాబా అంటారు. saints ఒకసారి and sadhus సాధు gathered సంతులతో for the conference. So they కాన్ఫరెన్స్ got అయింది. amazed that వాళ్ళు how చాలా it is governed, how ఆశ్చర్యపోయారు, it is like ఆ, ఎలా జరుగుతోంది ఇదంతా అని. solar. వాళ్ళు సోలార్ Solar. You all have ప్లాంట్ seen కి it. వెళ్ళారు. It's not question of plant, but the way they have decorated and అది you can walk around. ఎలా డెకరేట్ చేశారు, If you want, అది sometimes you do birthday party there, they provide అక్కడ you బర్త్డే whatever పార్టీలు you అవి need, చేస్తుంటాం. something. So they asking these holy people, how do you manage? వాళ్ళు అడిగారు సాధు సంతువులు, Then they went మీరు to the kitchen. ఎలా మేనేజ్ చేస్తారు అని And అడిగారు. I am మేము బాబా అని amazed చెప్పాను. that they have now కిచెన్ లో కూడా that you చాలా open it and you get milk, right? పంప్ ఉంది, అది ఓపెన్ చేస్తే Really, I don't know, really మిల్క్ consider వస్తుంది. milk as very important. So they take their glass, they don't have cups. వాళ్ళు and they గ్లాసులు fill it. తీసుకొని It comes very ఫిల్ fast. చేసుకుంటారు. చాలా It ఫాస్ట్ takes గా 6 వస్తుంది. seconds to fill it. So I ఒక came సెకండ్ to లో the అది tap గ్లాస్ and said, నిండుతుంది how does it stop? పాలతో. And then they say, yes, there is quantity, it stops. So then these ఒకవేళ ఎవరికైనా sadhus తెలియకపోతే were అది there. పోతూనే ఉంటాయి కదా అని How do you అనుకున్నాం, all కానీ manage? అది Said, కూడా we went to 3, దానికి 4 కూడా కొలత important ఉంటుంది, దాని places. ప్రకారం ఆగిపోతుంది. Only they ఒక్కోసారి heard అలా one అయితే word is ఏది వేస్ట్ అవ్వదు. Baba makes it happen. So they were kind of, బాబా అన్ని you know, చేస్తారు, they went, one అది of them went to the జరిగిపోతుంటుంది. Jagdish cottage.
ఓసారి జానకి దాది Hansa కాటేజ్కి was there వెళ్ళాం. and she హంస said, భవన్ ఉన్నారు when అక్కడ. Dadi was there, he said, don't say this. Don't say Dadi was దాది here. ఉన్నప్పుడు అని Dadi is అన్నప్పుడు here. So they feel like అలా అనకండి, Baba, please say దాది Baba. ఇక్కడే ఉన్నారు అనే But they ఫీలింగ్ లో feel ఉన్నారు. all at once party souls. వాళ్ళు Dadi Prakash Mani playing her part. దాది Then ప్రకాష్ మని Janaki తన playing her part. తన పాటను తను ప్లే presence చేస్తున్నారు. జానకి దాది to the అలానే తన extent పాటను ప్లే that చేస్తున్నారు. most వాళ్ళు of them. వాళ్ళ So just this uh, thought, Baba. వాళ్ళ Word తోడు Baba is the అనుభవం చేసి magic. బాబా అనే Word మ్యాజిక్ Baba వర్డ్, is the key of success. బాబా ఆ And మాటే that's what we want. Baba wants from సక్సెస్ఫుల్ us, కి is లాంటిది, to reveal Baba. సక్సెస్ అవటానికి. Sometimes we కొన్నిసార్లు close Baba's room's door, right? బాబా రూమ్ Reveal డోర్స్ Baba. క్లోజ్ చేస్తారు. So why we closing the doors, right? Many బాబాతో people were ఉండాలనుకుంటే surprised when he ఎందుకో took the guest to Madhuban. క్లోజ్ చేస్తారు అని. It's only in Baba's room they had experience. చాలా మందిని మధుబన్కి So గెస్ట్లను they తీసుకొని see వెళ్ళినప్పుడు Baba, వాళ్ళకి they- బాబా రూమ్ లోనే మంచి Baba ఎక్స్పీరియన్స్ will know అయ్యేది. what to give them. బాబాకి తెలుసు వాళ్ళకి ఏమి Try to ఇవ్వాలో. be very clever, smart, as if we are going to. Baba says, క్లవర్ గా So, చేస్తున్నాము, very much మిగతా important అయ్యో అనుకుంటాము, that కానీ everyone బాబా who comes తెలుసు experience ఏమి Baba's చేయాలో. presence. బాబా ప్రెసెన్స్ ని వాళ్ళు ఫీల్ అవుతారు. And we had a friend. ఒక ఫ్రెండ్ ఉండే, Specialist, right? ఐ స్పెషలిస్ట్. And he was kind of not very much favorable. ఫేవరబుల్ గా ఉండేవాళ్ళు బ్రహ్మకుమారిస్ Something పట్ల. happened in life, then he started coming. బ్రహ్మకుమారిస్కి వచ్చినప్పుడు కొత్తలో ఏదో అయ్యింది. It was very new. It was not కొత్తలో really the way now it is. So beautiful. And he said, I have to believe that God is giving you all. God is taking care of you. Just to get this place, you know. So our awareness, I am Baba's instrument, is Baba's task. ఈ స్థలం దొరికినప్పుడు భగవంతుడే మీకు ఇది ఇచ్చారు అని నేను నమ్ముతున్నాను అని అన్నారు. Not just intellectual conversations, or not just giving, whatever the topic is, but we have to put the stamp of Baba. When బాబా any అనే స్టాంప్ who leaves పెట్టాలి. from here should feel ఎవరైతే ఇక్కడ నుండి God. వెళ్తున్నారో వాళ్ళు It must be God. But భగవంతుడే inside anything, ఇచ్చేస్తున్నారు అని ఫీల్ అవ్వాలి. Brahma Baba is their guru. It's all right. He's our founder father. He's our father, right? We look at point of light. But శివ point బాబాని of light చూస్తాను. doesn't speak. బిందు మాట్లాడలేరు కదా, So actually, కానీ బ్రహ్మ బాబా very ద్వారా first we మాట్లాడారు. should introduce who is the instrument, how this knowledge comes, from where we learn. Our father, teacher, Sadguru. మొదటి రోజే మనం ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు నేర్పిస్తున్నారు? శివ బాబా బ్రహ్మ బాబా ద్వారా నేర్పిస్తున్నారు అని చెప్పాలి. బాబాని రివీల్ ప్రత్యక్షం చేయాలి అంటే మన మాటల్లో స్మృతిలో బాబా ఉండాలి. బాబా అంటున్నారు, Baba is really great. So Baba, many beautiful titles every day. మనకి చాలా మంచి మంచి టైటిల్స్ ఇస్తున్నారు, చాలా గ్రేట్, శ్రేష్టమని. ఎవరు
says that a person is given title according to the ఎవరు actions, ఎటువంటి కర్మలు చేస్తారో దాని అనుసారంగానే వారికి పేరు కూడా వస్తుంది. according to the actions he performs. If your actions are కర్మలు elevated, ఒకవేళ శ్రేష్టంగా ఉన్నట్లయితే you will be given the title శ్రేష్టమని of అన్న an పేరు elevated వస్తుంది. soul. In order to become an elevated శ్రేష్టమనిగా soul, అయ్యేందుకు Baba says that బాబా అంటున్నారు, your virtues of శ్రేష్టమనిగా simplicity అయ్యేందుకు మనసు, వాణి, కర్మలలో సరళత మరియు సహనశీలత ఈ రెండు గుణాలు అవసరము. and in your actions. If there is simplicity but no tolerance, Baba says then ఒకవేళ too, సరళత ఉండి not సహనశీలత లేకపోయినా said కూడా శ్రేష్టం కారు. a elevated jewel. అందుకే సరళత మరియు సహనశీలత రెండు కలిపి ఉండాలి. Well as having simplicity, also there should be tolerance, right? How much will you give certificate to yourself for tolerance? సహనం చేయటంలో మీరు You ఎంత move from సర్టిఫికేట్ ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారు? to this classroom. ఇన్స్పిరేషన్ హాల్ నుండి ఈ క్లాస్ The camera, right? కెమెరా All సెటప్ people చేయాలి. are new to this camera. So ఈ sister కెమెరాకి అందరూ after work, she కొత్త came వాళ్ళు. here with her son సిస్టర్ అనోలి బేను and she తన helped her to కొడుకుతో make the ఇక్కడికి house వచ్చారు. solid. From where that strength నేర్పిసి comes? The part of ఎక్కడి నుండి వచ్చింది tolerance, no? అంత స్ట్రెంగ్త్, Otherwise, టాలరెన్స్, why would you సహనశీలమే కదా. again to drive లేకపోతే 2 hours? రోజంతా ఫిక్స్ చేసి మళ్ళీ 2 గంటలు వెనక్కి వెళ్ళటానికి స్పెండ్ చేయటం, దీనికి శక్తి ఎక్కడి నుండి వచ్చింది? కొంతమంది అనొచ్చు, నా శరీరం ఇంతసేపు చేయలేదు అని. కానీ ఎక్కడైతే బాబా మీద ప్రేమ ఉంటుందో, నాకు ఆశ్చర్యం వేసింది. నేను సోమవారం వచ్చి హెల్ప్ చేస్తాను అన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. పర్లేదులే, మేము మేనేజ్ చేస్తామంటే, లేదు నేను వస్తాను అని చెప్పారు. అప్పుడు మీ చేస్తాను అన్నప్పుడు మీ కెపాసిటీ అన్నీ పెరుగుతాయి. అప్పుడు అవి సరైన పద్ధతిలో ఉపయోగించగలుగుతారు. శ్రేష్టమని కావటానికి సరళత మరియు సహనశీలత రెండు గుణాలు అవసరము. ఓం శాంతి. Hello, Didi. Om Shanti. Om Shanti. Are you able to hear? Om Shanti. Om Shanti. I was wondering, actually, because I wasn't recognizing the background and all of the flowers, and I thought, is it just for Father's Day? Is it because of the retreat? But now you mentioned that is it the classroom you're in? Yes. Okay. బ్యాక్గ్రౌండ్ ఫాదర్స్ డే నుండి వచ్చిందా? ఈ పుష్పాలన్నీ అవ్యక్త పరివార రిట్రీట్ కోసమని ఉపయోగించాము. ఈ పూలు చాలా కాలం ఉంటాయి, ఇంకా కొద్ది రోజులు ఉంటాయి. You were saying earlier on that it's not easy to create Brahmins. You were contrasting it with
what Baba explained. with బ్రాహ్మణులని తయారు చేయటం అంత ఈజీ souls కాదు. coming down as gurus ఆ, or whatever, and so మీరు they had that attraction. పోల్చారు. So is it easier to create తొందరగా Brahmins పరంధామం నుండి వచ్చిన or sustain them? ఆత్మలతో బ్రాహ్మణులను Brahmins are not created. They are తయారు changed from Shudra to Brahmins, right? Okay. శూద్రుల నుండి Because of బ్రాహ్మణులుగా that, అవుతున్నారు. as Baba said, it అందుకని takes time, no? అందుకనే టైం Also, తీసుకుంటుంది. we have very limited number of Brahmins worldwide. ప్రపంచవ్యాప్తంగా చాలా కొద్ది మందే ఉన్నారు. Very small comparative to other religions, right? దేవత రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళతో పోలిస్తే మిగతా ధర్మాలతో దేవతా ధర్మాన్ని వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ మందే ఉంటారు దేవతలు. రాయల్టీ, సహనశీలత ఇవన్నీ కావాలి దేవతలు. Now it's not like that, but in the beginning it was. మొదట్లో That's golden aged population, right? Then comes the silver aged, then comes copper. It's like so numbers keep growing, but then it began with a very small number in golden age, and then silver. The population keeps growing. సత్యయుగం చాలా తక్కువ మంది తో మొదలవుతుంది. Make impure into pure. It requires మీరు effort. అపవిత్రుల నుండి పవిత్రులుగా తేజానికి ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. కానీ ఎవరైతే పరంధామం నుండి వచ్చారో వాళ్ళు ఆ ధర్మానికి చెందిన వాళ్ళు వెళ్ళిపోతారు అందులోకి. I hadn't meant to ask this. It was just something that I'd been churning. నేను ఈ మధ్య చేస్తున్న మనన చింతన దేవతల గురించి. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ వాళ్ళని అందరూ హిందూ వాళ్ళందరూ గుర్తు చేసుకుంటారు. మిగతా ధర్మాల వారు they are very clear about, well, when I say clear, but that their thing is God, that they don't have. So what is it? Why is it that they remember God, whereas we as Bhagats remember our former selves, or those who మిగతా ధర్మాల వాళ్ళు భగవంతుడిని తలుచుకుంటారు. హిందువులు దేవతలను ఎందుకు గుర్తు చేసుకుంటారు? మిగతా ధర్మాల వాళ్ళు భగవంతుడిని ఎందుకు గుర్తు చేసుకుంటారు? Anyone who is helper, even of not only souls but even with the elements, no? కూడా ఆత్మలే కాకుండా ప్రకృతి కూడా very spiritual practice of giving water to the sun. Right. How can you water sun, right? But still they do it, and సూర్యునికి కూడా నీళ్ళు ఇస్తారు, ఆర్గ్యం ఇస్తారు అంటారు కదా. health wise also start doing now, watering the sun. What I'm saying, then they worship fire. నేను చెప్పేది ఏంటంటే ప్రకృతిని పూజిస్తాం. Something in the fire first, like when they cook the food, first thing they put, it's a wood fire, no? So they keep putting. So every element is worshipped really in some way or other. ప్రకృతిలోని ప్రతి ఎలిమెంటు సహయోగం ఇచ్చాడు. The new world or become God's helper, they all are worshipped. ఎవరైతే స్థాపనలో స్థాపనలో ఉపయోగపడ్డారో వాళ్ళందరికీ పూజలు కూడా of Jesus or whatever, they're not worshipped. They're like, okay, they're understood to have been that they went and they gave the message, but they're not worshipped. They're not జీసస్ క్రైస్ట్ ని పూజలు చేయలేదు. Everything here is new and unique, Yeah. ఇక్కడ అంతా కొత్తది, యూనిక్. ఇది కొత్త వాళ్ళకి అర్థం కాదు. red light on, and
And people come and they say, what they doing? They don't know. And they see me sit so still in silence, Yeah. so peaceful. మనం Until రెడ్ they లైట్ tell me, పెట్టుకొని I am so లైట్లు తీసేసి రెడ్ knowledgeable. లైట్ వేసుకొని మనం స్టిల్ గా కూర్చొని ఉంటాము. మిగతా వాళ్ళకి అది అర్థం కాదు. Do you- ఇదంతా చాలా do you యునిక్ గా still, ఉంటుంది మంది. Then, as I often do you still get realizations? Hmm? Do you still get realizations? Maybe Realization. at a point of knowledge that you kind of took for granted, and then there's a sudden clarity about it. Just like, was it yesterday or today where Baba was talking about how, about the buildings and, later on there would be so many and so many would come and everything else. Not necessarily that point, but just that you have realizations. మీకు ఎప్పుడైనా still ఏదైనా about things like Gyan or like, oh, జ్ఞానం yeah, గురించి that's what కానీ you meant. Did you see it in a different ఏదైనా way? All the time. Without ఇంకా బాగా realization, there అర్థమైందా? cannot be transformation. Oh, And interesting. transformation is రియలైజేషన్ not లేకపోతే negative to ట్రాన్స్ఫర్మేషన్ positive, అవ్వటం but it is జరగదు. for నాకు ascending, ప్రతిరోజు ఏదో for ఒక our విషయంలో అవుతూనే progress. ఉంటుంది. That's transformation, ఆ, right? So ఆ, if I ఆ, want to అప్పుడే మనం progress ముందుకు వెళ్తాము. or నేను be ముందుకు వెళ్ళాలి accurate అంటే or be perfect, యథార్థంగా then పర్ఫెక్ట్ గా whatever ఉండాలి అంటే is missing in your ఏదైతే spirit, ఇంకా మిస్ అయిందో you మనం realize it, and next time you do it better, little రియలైజ్ more చేస్తాము. better. ఇంకా Today now కొద్ది maybe మంచిగా చేస్తాము. 10% less than perfection, but I need to take that 10% only through realizations. But one Nice. thing in my Yeah. life is I don't regret. I don't kind Yeah. of keep guilt or nonsense. నేను Yes, ఎప్పుడు this learning దేనికి will be రిగ్రెట్ అవును. better and better. And నేర్చుకుంటాము, one thing బెటర్ that Didi చేసుకుంటూ Manmohan వెళ్తాము. taught us, దీది మన్మోహనే any little నేర్పారు. mistake has happened, ఏదైనా it's చిన్న for తప్పు some benefit, జరిగితే and that is అది to learn బెనిఫిట్ for గా future. అనుకుని So అది you don't sit with that నేర్చుకోవటానికి or you అనుకోవాలి. cry and be sad about it. దానికోసం ఏడ్చి See, those who don't have సాడ్ power of ఉండటం realization, చేయకూడదు. they don't change easily. Somebody has to ఎవరికైతే tell them. రియలైజేషన్ But those who అవ్వదో have వాళ్ళు realization, తొందరగా చేంజ్ అవుతారు. there is అవరు self-transformation. ఎక్కడైతే That's రియలైజేషన్ ఉంటుందో interesting. అక్కడ Going స్వపరివర్తన back ఉంటుంది. to two things. You were talking about Mhm. elevated thoughts, and so to make that distinction శ్రేష్ఠ between సంకల్పాలు, just positive thoughts and elevated thoughts. పాజిటివ్ I థాట్స్, think that శ్రేష్ఠ elevated సంకల్పాలు. is higher than positive. Right. పాజిటివ్ That కంటే means elevated is more ఎక్కువవి auspicious. One is okay, you give good శ్రేష్టమైనవి. wishes to everyone. Other is a kind of blessing which comes from your heart. Like if I see somebody is doing something, and I always kind of bless them that, yes, continue to do it, give them some kind of ఎవరి పట్లైనా శ్రేష్ఠ that they can భావనలు continue to ఉంచుకోవటం do. అది పాజిటివ్ For థాట్. years, ఎవరికైనా sometimes, మనసులో it's like నుండి elevated ఆశీర్వాదాలు thought is రావటం more అవి like a శ్రేష్టమైనవి. Yeah. అవి blessing. Wishes are there, but శ్రేష్టమైన blessing is సంకల్పాలు. higher than good wishes. అది ఇంకా గుడ్ would These విషెస్. people really need blessings, right? ఇప్పుడు So అందరికీ at ఆశీర్వాదాలు, this బ్లెస్సింగ్స్ point in కావాలి your ఈ journey as సమయంలో. well, అవి అవసరం. and I don't think it's a question of balance, but is it about self effort, self reflection, or you have to have that consciousness of your responsibility towards Baba's huge family and beyond? So that which is more like, perhaps you could be by yourself and just be in Baba's remembrance, just by yourself, not have to deal with anything else. But no. I feel that if I keep taking step forward or higher, then I can help, right? Okay, nice. Through నేను vibration, through good words. ముందుకెళ్తా ఉంటే నేను ఇంకా హెల్ప్ I చేయగలుగుతాను. think that's what it is, that you do for the self, but you know that it's for the whole family. That's very nice. That's ఏం చేస్తున్నా I think very powerful. స్వయానికి
that స్వయాన్ని would be ముందుకు elevated, and తీసుకువెళ్తూ that's generous. అది ఆ That's what ముందుకి I వెళ్ళటం కూడా Right. అందరి కోసం And అన్న then back to ఆలోచన this thing ఉంచుకోవాలి. of tolerance. And like one thing is where you have to be tolerant because the Lokics are not cooperating. I'm not talking about the Lokics, but what is the లౌకికల main గురించి tolerance that is మాట్లాడట్లేదు. needed in the Brahmin family? బ్రాహ్మణ ఫ్యామిలీలో And where ఎలాంటి I don't feel సహనం కావాలి. that I'm tolerating. I think that is it not more about acceptance? Although Baba talked today about being ఇది simple, I think. యాక్సెప్టెన్స్. But isn't tolerance more about accepting? And what is the essential tolerance that we need as Brahmins with each other and in our lives? One is personal tolerance. ఒకటేమో Another is, పర్సనల్ let's say this is Baba's idea. సహనంగా ఉండటం, Right? ఇంకొకటి యజ్ఞం It's పట్ల. a sacred place. It's ఇది a place where people come to experience God, to experience peace. But if there are some souls, their actions are not ఒకవేళ really according to what will contribute towards the place and even, of course, to themselves. I have వాళ్ళకు zero tolerance for that. In the sense of, I say to people, okay, if you all have to do all this, why here? Go out and do it, right? So one thing I, want to do it in a right way. Yeah. సహనం అనేది But రైట్ even వేలో చేయాలి. meditation happens when it's more than, but this is not right? You cannot, so not of getting upset or angry, but my feeling is that the place should be completely full of pure vibrations, loveful vibrations. Even we all are different and it's variety. వెరైటీగా ఉన్నాము, డిఫరెంట్గా ఉన్నాము అయినా కానీ బాబా ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తూ, బాబా శ్రీమతాన్ని ఫాలో చేస్తూ ఉండాలి. అప్పుడు ఎవరు వచ్చినా కానీ అది దాన్ని ఫీల్ అవుతారు. So that is where, there is tolerance, but also you want to see that it's change. It doesn't happen. Yeah, but there is tolerance. Yeah, but there has to be an acceptance. That's the balance. I'm not talking so much about the extreme thing where somebody's behavior is really disruptive and so on. But wouldn't the first step in tolerance be an acceptance first of something? Because if I'm resisting it, then tolerance is more difficult. No, one thing I find that it's a journey. And so everyone goes through different stages, different settling in their life. There I like to support them. That anyone is going through something, how to give help, give more love, give more clarity, give more. So I feel that where no tolerance is required, but more as how we can help the soul. Yeah. Okay. That's nice. ప్రతి ఒక్కళ్ళు ఏదో వాళ్ళ లెక్కాచారాలను సమాప్తం చేసుకున్నారు. వాళ్ళకి అవసరం కావచ్చు అర్థం చేసుకోవటం, లేకపోతే వాళ్ళకి ఏదైనా అర్థం చేయించటం, వాళ్ళకి ఏదైనా పవర్ కావాల్సి వచ్చిన అదంతా వాళ్ళకి హెల్ప్ చేయటం. Sometimes very good yoga, sometimes no interest in yoga, but you support those souls so that they can continue. ఒక్కోసారి కొంతమందికి మంచి యోగం ఉంటుంది, ఒక్కోసారి చేయాలనిపించదు యోగం. అలాంటి వాళ్ళకి సపోర్ట్ హెల్ప్ చేయటం అది చేయాలి. I've not thought about it so much before, but what about when I get a sense that someone in my circle, I can feel that they're tolerating me,
what do I do in that situation? Like where you feel that someone else, it's not to say that they're better than you or anything, but you feel that they have difficulty with you. What do you do? ఎదుటి వాళ్ళు మనల్ని To not సహనం get చేస్తున్నారు అని either అనిపిస్తే ఏం upset చేయాలి? about it or challenge or anything else. When you sense that somebody's really rolling their eyes every time you say something or you know, వాళ్ళు you feel that what to do. రోల్ చేస్తున్నారు, కళ్ళు తిప్పుతున్నా, There is this ఏం చేయాలి saying that మనం చెప్పిన దానికి? pigeon is there and cat comes. Pigeon closes eyes, right? So when I have this situation, I close my eyes That's good. and I అలాంటి ఆ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు నేను నా కళ్ళు మూసుకుంటాను. you know, it's like first when we come in knowledge, it's like different kind జ్ఞానంలోకి of వచ్చినప్పుడు settling within the మొదట్లో Brahmin family. బ్రాహ్మణ ఫ్యామిలీలో కూడా I also let it రకరకాల like సెటిల్మెంట్స్ subtle, right? ఉంటాయి. In the sense of it's not like more on an external basis. Yeah. One of the way is to, you know, somebody telling me I have difficulty, and I said, you could have settled it in the beginning with remembrance of Baba, good wishes, you know, and when you మొదట్లో settle it, it changes. And that's what I find in my life is anyone who has just have good wishes, settling. And these days I feel a lot of mercy. You know, I say, well, this soul really is so good. మొదట్లోనే But వాళ్ళకి there is something ఎవరితోనైనా in the ఏమన్నా soul ప్రాబ్లం ఉంటే వాళ్ళకి making గుడ్ little విషెస్ ఇచ్చి mistakes or all that. బాబా Sorry, స్మృతిలో I feel ఉంటూ గుడ్ mercy విషెస్ ఇచ్చినట్లయితే and try to see if we can సరిపోతుంది. guide people properly so that they don't repeat అది what నేను they చాలా have అనుభవం already చేశాను done. నా లైఫ్ లో. So I don't have like I'm upset or angry, no. I'm very sympathetic and merciful because after all, ఇప్పుడు knowledge దయ కూడా is an అవసరము ఈ instrument సమయంలో. of Baba's task. Yeah. By But getting ఇది భగవంతుని upset, it కార్యం. won't work, right? No, but going back to అప్సెట్ what you were అవటము saying అది ఏమీ earlier, జరగదు. that sometimes ఇప్పుడు that realization, you know, that maybe the vibration you're getting from someone else that I need to transform something, you know, that I'm catching the vibration. I'm not sure what I'm guilty of, but that's kind of a signal, as you say, a vibration that's telling me I need to transform something, perhaps, in myself. We also don't want to make person aware that self-trust, self-confidence is lost. I pay a lot of attention that their trust in themselves and trust Nice, confidence. nice. But then they should also look at what is not right now Yeah. and be more careful about it. So interesting how we are in each other's lives and the give and take and the learning and the growing. It's amazing, huh? I Anyway, think yeah. all different stories will continue until end, right? But I don't want to. చివరి I దాకా always tell them, రకరకాల it's స్టోరీలు a ఉంటాయి. long story. It's all right. You know, don't go into that. So I think we have to see how much energy we are, whether listening or talking about it has to be done. But Yeah. because it is Baba's task, we really want to protect, you Yeah. know, an instrument and also so that Baba's task doesn't have obstacles. I But think that's the thing, yeah, what you're but saying, still- Didi, because otherwise it can just be a personal thing. But if I remember that it's really Baba's business and we're here to reveal Baba, then of course that responsibility will change Mm. your way of dealing with things. Thank you so very much. You are part of us, like here, you know. Are you all feeling what is presence, right? We are about 45. Who all's in front of you, Didi? Because the Avyakti Parivar is finished, right? The retreat. So who's there now? Avyakti Parivar retreat was so good, you know. Yeah. వ్యక్త పరివారం fact, అయిపోయింది కదా, ఇప్పుడు ఎవరున్నారు మీతో అని. Yeah, did you all like? Some of you attended.
but we created Omanli atmosphere. But some here are more ఇప్పుడు interested ఓం in మండలి themselves అట్మాస్ఫియర్ క్రియేట్ planning చేసాం. than attending that. Right, right. Only thing I was wondering, why can't just leave for an hour what you have to do Yeah. and be part of? So some of the Oh, look. Om Shanti. I was seeing the video yesterday too. That wow. Oh, there's a big group there still. ఇంకా Om చాలా పెద్ద Shanti. గ్రూపే ఉన్నారు. Shanti. ఓం శాంతి. We had we celebrated. We had a fair for 2 days uh, um, to do with the రెండు International Day of రోజులు Yoga. పేరు And ఉంది. Sister ఇంటర్నేషనల్ Shri యోగా also డే gave a అయింది. talk at a temple. And so it was again. It సిస్టర్ was షరీన్ just the energy టెంపుల్లో was మాట్లాడారు. so ఎనర్జీ wonderful, so చాలా lovely, బాగుంటుంది. great, చాలా a great weekend. I think all Yeah, around వీకెండ్ బాగా birthdays అయింది. this weekend. Then we had birthday celebration for our Mataji, 88 years old. And ఇక్కడ మాతాజీ 88 సంవత్సరాలు Wow. ఆ, We had a ఆ, birthday celebration too అయింది. yesterday తనకి for బర్త్డే అయింది. hour. again, International సాయంత్రం Yoga Day. Yeah. ఇంటర్నేషనల్ యోగా డే అయింది. Nice to have you with us. Thank you so much, Didi. Okay, Om Shanti. Om Shanti family. ఓం శాంతి. ఓం శాంతి ఫ్యామిలీ. Om Shanti. Thank you. And so now ఓం tomorrow is శాంతి. Tuesday. రేపు Anniversary మంగళవారం 3 AM to స్కెడ్యూల్ 4:45 అమృత AM. వేళ 3:30 In the నుండి evening, 4:30 5 to 6 దాకా. PM English సాయంత్రం Avyak Murli ఇంగ్లీష్ revision అవ్యక్త together మురళి with రివిజన్ Bhakti ఉంది. Breakthrough 5 నుండి Bhakti 6 దాకా. Sugam Murli class. 5 5 నుండి to 5:30 5:30 దాకా PM, అవ్యక్త 6 పిల్లల o'clock మురళి క్లాస్ Bhaktivedanta ఉంది. followed 6 by నుండి 7 దాకా special yoga with ఈవినింగ్ బట్టి Moini ఉంది. Didi 7 to 7:30 7 PM. నుండి 7:30 Followed by దాకా Hindi స్పెషల్ series, మెడిటేషన్ English series and మోహిని chit chat. దీదీతో ఉంది. హిందీ సిరీస్, Just to let ఇంగ్లీష్ you all సిరీస్, know చిట్ that on చాట్ Wednesday 7:30 is నుండి 24th 8:30 of దాకా. June, which is Mama's Day, మమ్మ and we'll be offering రోజు bhog 24ల in the evening in భోగ్ Avyakta ఆఫర్ చేస్తాం. Parivar for అవ్యక్త Mama. పరివారంలో సాయంత్రం Anyone who would మమ్మకి like to offer bhog, you can send your request ఎవరైనా to ఆఫర్ our చేద్దాం అనుకుంటే మీ WhatsApp number రిక్వెస్ట్ ని పంపించవచ్చు. 567179171. Shanti. Now let's ఓం remember శాంతి. Baba and take drishti బాబాను from Didi. స్మృతి చేద్దాము. దీది నుండి దృష్టి తీసుకుందాము. ఓం శాంతి.
जिसने भाई तेरी पालना करते आज तेरा गुणगान तेरे गुण तेरी पहचान तुम हो मम्मा उच्च महान मिस्री से भी मीठे लगते तेरे बोल बड़े अनमोल शब्द ज्ञान के सुन कर तेरे हुए असुर भी डावाडोल पर्वत से ऊंचा सागर से गहरा तेरा अनुपम ज्ञान तेरे गुण तेरी पहचान तुम हो मम्मा उच्च महान Om Shanti. ओम शांति मोहिनी ओम शांति शांति मोहित दीदी, दीदी ओम शांति मोहिनी ओम के शांति परिवार। दीदी, ओम शांति शांति मोहिनी दीदी, दीदी, शांति थैंक यू सो मच। थैंक यू बाबा शांति ओम दीदी, ओम शांति शांति मोहित मोहिनी के के परिवार शांति बाबा, थैंक यू बाबा, ओम शांति, ओम शांति। थैंक यू आदि बहन थैंक यू बाबा, थैंक यू थैंक यू परिवार। बाबा थैंक यू मोहिनी दीदी, ओम शांति।